ఏడవ తరగతి తెలుగు వాచకంలోని స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశాలను శ్రద్ధగా రివిజన్ చేశారని భావిస్తున్నాము. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో లైవ్ వీడియో పరీక్షను మరికొద్ది సేపట్లో ప్రారంభించుకుందాము. ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించి లైవ్ చాట్లో తెలియజేయడం ద్వారా మీ ప్రగతిని పరీక్షించుకోవచ్చు. పరీక్షను ప్రారంభించడానికి ముందుగా ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. మీ ప్రోత్సాహం లైక్ బటన్ ద్వారా మాకు తెలియపరిస్తే మరిన్ని చక్కని వీడియోలను మీకు అందిస్తాము. ఒకటో ప్రశ్న, స్త్రీలు పొంగిన జీవగడ్డ ఏ దేశమేగిన అనే దేశభక్తి గేయాలను రచించిన కవి? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 3 మునిమాణిక్యం నరసింహారావు, ఆప్షన్ 4 చాగంటి సోమయాజులు. సరైన సమాధానం ఆప్షన్ 2 రాయప్రోలు సుబ్బారావు. రెండో ప్రశ్న, మన దేశ గౌరవాన్ని దశ దిశలా చాటడం మన కర్తవ్యం, మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత వంటి భావాల స్ఫూర్తిని తెలియజేయడం ఏ పాఠం ఉద్దేశం? ఆప్షన్ 1 తెలుగు వెలుగు, ఆప్షన్ 2 జానపద కళలు, ఆప్షన్ 3 నిజం నిజం, ఆప్షన్ 4 స్త్రీలు పొంగిన జీవగడ్డ. సరైన సమాధానం ఆప్షన్ 4 స్త్రీలు పొంగిన జీవగడ్డ. మూడో ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశ ఇతివృత్తం దేశభక్తి, బి గేయం ప్రక్రియగా గల పాఠ్యాంశం స్త్రీలు పొంగిన జీవగడ్డ, సి స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశ రచయిత రాయప్రోలు సుబ్బారావు. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 ఏసి సరైనవి, ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. నాలుగో ప్రశ్న, దేశ గర్వము దీప్తి చెందగా, దేశ చరితము తేజల్లెర్లగా, దేశ మరిసిన ధీర పురుషులు తెలిసి పాడరా తమ్ముడా అను గేయ పంక్తులు గల పాఠ్యాంశం? ఆప్షన్ 1 మేలిముత్యాలు, ఆప్షన్ 2 స్త్రీలు పొంగిన జీవగడ్డ, ఆప్షన్ 3 శిల్పి, ఆప్షన్ 4 బాల్య క్రీడలు. సరైన సమాధానం ఆప్షన్ 2 స్త్రీలు పొంగిన జీవగడ్డ. ఐదో ప్రశ్న, వేదశాఖలు వెలిసేనిచ్చట, ఆదికావ్యం బలరనిచ్చట, బాధరాయన పరమ ఋషులకు పాదు సుమ్మది చెల్లెరా అను గేయ పంక్తులు గల పాఠ్యాంశ రచయిత? ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 2 చాగంటి సోమయాజులు, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 4 బమ్మెర పోతన్న. సరైన సమాధానం ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు. ఆరో ప్రశ్న, బాధరాయణుడు అనగా? ఆప్షన్ 1 శివుడు, ఆప్షన్ 2 నారాయణుడు, ఆప్షన్ 3 మహర్షి, ఆప్షన్ 4 వ్యాసుడు. సరైన సమాధానం ఆప్షన్ 4 వ్యాసుడు. ఏడో ప్రశ్న, అడవి అరణ్యం అను పర్యాయ పదాలు గల పదం? ఆప్షన్ 1 అబ్ది, ఆప్షన్ 2 విపినం, ఆప్షన్ 3 అవలి, ఆప్షన్ 4 ఇరవవు. సరైన సమాధానం ఆప్షన్ 2 విపినం. ఎనిమిదవ ప్రశ్న,
క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఏ. రాయప్రోలు సుబ్బారావు జూన్ 30, 1894లో జన్మించారు. బి. రాయప్రోలు సుబ్బారావు గారు బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆప్షన్ 1 ఏ మాత్రమే. ఆప్షన్ 2 బి మాత్రమే. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండు. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండు కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మాత్రమే. 9వ ప్రశ్న. రాయప్రోలు సుబ్బారావు గారి భావకవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలను గుర్తించండి. ఏ. స్నేహలత. ఆ. ఆంధ్రావని. ఈ. వనమాల. ఈ. తృణకంకణం. ఆప్షన్ 1 ఆ. ఆప్షన్ 2 ఆ ఈ. ఆప్షన్ 3 ఆయి. ఆప్షన్ 4 ఈ ఊ. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆ ఈ. 10వ ప్రశ్న. క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారి ప్రసిద్ధమైన ఖండకావ్యం కానిది. ఆప్షన్ 1 ఆంధ్రావని. ఆప్షన్ 2 కష్టకమల. ఆప్షన్ 3 జడకుచ్చులు. ఆప్షన్ 4 వనమాల. సరైన సమాధానం ఆప్షన్ 2 కష్టకమల. 11వ ప్రశ్న. రాయప్రోలు సుబ్బారావు గారి పద్య రూపంలోని లక్షణ గ్రంథం. ఆప్షన్ 1 వనమాల. ఆప్షన్ 2 స్వప్నకుమార. ఆప్షన్ 3 కష్టకమల. ఆప్షన్ 4 రమ్యాలోకం. సరైన సమాధానం ఆప్షన్ 4 రమ్యాలోకం. 12వ ప్రశ్న. క్షాత్రయుగముల శౌర్య చండిమ పై వాక్యంలో గీత గీసిన పదానికి అర్థం. ఆప్షన్ 1 పరాక్రమ తీవ్రత. ఆప్షన్ 2 నిబంధన. ఆప్షన్ 3 ప్రశంసలు. ఆప్షన్ 4 సమాచారం. సరైన సమాధానం ఆప్షన్ 1 పరాక్రమ తీవ్రత. 13వ ప్రశ్న. మనమందరం భూతలం మీద నివసిస్తున్నాము పై వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాలు రాయండి అనే ప్రశ్న ద్వారా విద్యార్థులలో సాధించబడే విద్యా ప్రమాణం. ఆప్షన్ 1 స్వీరచన. ఆప్షన్ 2 భాషాంశాలు. ఆప్షన్ 3 పదజాలం. ఆప్షన్ 4 సృజనాత్మకత. సరైన సమాధానం ఆప్షన్ 3 పదజాలం. 14వ ప్రశ్న. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘంబులు ఏకాదేశమగును. బి. విశ్వదాభిరామ విశ్వదా ప్లస్ అభిరామ సువర్ణ దీర్ఘసంధి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది బి సరైనది. 15వ ప్రశ్న. గురువు ఆజ్ఞ పదాన్ని విడదీసి సంధి పేరు గుర్తించండి. ఆప్షన్ 4 గురువు ప్లస్ ఆజ్ఞ సువర్ణ దీర్ఘ సంధి. ఆప్షన్ 2 గురువు ప్లస్ ఆజ్ఞ యనాదేశ సంధి. ఆప్షన్ 3 గురా ప్లస్ వాజ్ఞ యనాదేశ సంధి. ఆప్షన్ 4 గురు ప్లస్ అజ్ఞ యనాదేశ సంధి. సరైన సమాధానం ఆప్షన్ 2 గురు ప్లస్ ఆజ్ఞ యనాదేశ సంధి. 16వ ప్రశ్న. రాయప్రోలు వారి మాటలలో క్రింది వానిలో జాతి గౌరవాన్ని నిలబెట్టే వాక్యం కాదు. ఆప్షన్ 1 జనులు ప్రాచీన వైభవాన్ని గుర్తించి కీర్తించాలి. ఆప్షన్ 2 పరజాతి ముందు తమ జాతిని తక్కువ చేసి మాట్లాడాలి. ఆప్షన్ 3 ఆ జాతి జనులు ఆధ్యాత్మికత ఘనతను గ్రహించాలి. ఆప్షన్ 4 తమ జాతి జనులకు వారసునిగా తాను నిలబడాలి.
సరైన సమాధానం ఆప్షన్ 2. పరజాతి ముందు తమ జాతిని తక్కువ చేసి మాట్లాడాలి. 17వ ప్రశ్న. క్రింది వానిలో రాయప్రోలు సుబ్బారావు గారి రచనలలో ఒకటి కానిది గుర్తించి సమాధానంగా ఎంచుకోండి. ఆప్షన్ 1 అనుకరణము, ఆప్షన్ 2 కష్టకమల, ఆప్షన్ 3 స్వప్నకుమారం, ఆప్షన్ 4 స్నేహలతాదేవి. సరైన సమాధానం ఆప్షన్ 1 అనుకరణము. 18వ ప్రశ్న. రాలు అనే పదానికి అర్థమును క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 స్త్రీ, ఆప్షన్ 2 కన్య, ఆప్షన్ 3 రాళ్ళు, ఆప్షన్ 4 అరణ్యాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 రాళ్ళు. 19వ ప్రశ్న. రాయప్రోలు వారి మాటలలో పాలవలె తీయనైనదిగా దేనిని పాడవలెను? ఆప్షన్ 1 ఉపనిషత్తులను, ఆప్షన్ 2 ధర్మసూత్రాలను, ఆప్షన్ 3 కాకతీయుల వైభవాన్ని, ఆప్షన్ 4 భావి భారత పదాన్ని. సరైన సమాధానం ఆప్షన్ 4 భావి భారత పదాన్ని. 20వ ప్రశ్న. క్రింది ప్రకృతి వికృతి జతలలో ఏది సరిగా జతపరిచి లేదు? ఆప్షన్ 1 కోకిల కాకము, ఆప్షన్ 2 కవితలు కైతలు, ఆప్షన్ 3 హృదయం ఎడద, ఆప్షన్ 4 భాగ్యం భాగ్యము. సరైన సమాధానం ఆప్షన్ 4 భాగ్యం భాగ్యము. 21వ ప్రశ్న. ఈ చెట్టు కొమ్మలు చాలా పెద్దవి. ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యమును క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 ఈ చెట్టు కొమ్మలు చాలా చిన్నవి, ఆప్షన్ 2 ఈ చెట్టు కొమ్మలు చాలా ఎక్కువ, ఆప్షన్ 3 ఈ చెట్టు కొమ్మలు చాలా తక్కువ, ఆప్షన్ 4 ఈ చెట్టు చాలా చిన్నది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఈ చెట్టు కొమ్మలు చాలా చిన్నవి. 22వ ప్రశ్న. భారతదేశము కొంతకాలం బ్రిటిష్ వారికి దాస్యము చేసింది. ఈ వాక్యంలోని దాస్యము అనే పదానికి అర్థం? ఆప్షన్ 1 యుద్ధము, ఆప్షన్ 2 బానిసత్వము, ఆప్షన్ 3 ప్రయాణము, ఆప్షన్ 4 సహాయము. సరైన సమాధానం ఆప్షన్ 2 బానిసత్వము. 23వ ప్రశ్న. క్రింది వానిలో సంధినామం పరంగా వేరుగా ఉన్నది గుర్తించండి. ఆప్షన్ 1 అన్వాయుధం, ఆప్షన్ 2 దేశమర్సిన, ఆప్షన్ 3 మాత్రాంశ, ఆప్షన్ 4 అత్యంత. సరైన సమాధానం ఆప్షన్ 2 దేశమరిసిన. 24వ ప్రశ్న. ప్రకృతి వికృతుల జతలను పరిశీలించండి. ఏ భక్తి బత్తి, బి స్థలము స్థలము, సి గర్వము గర్వము. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి, ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి, ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. 25వ ప్రశ్న. ఉపనిషన్మధువు, ఉపనిషత్తు అనే మధువు సమాసనామమును గుర్తించండి. ఆప్షన్ 1 రూపక సమాసం, ఆప్షన్ 2 విశేషణ పూర్వపద కర్మధారయం, ఆప్షన్ 3 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 4 ఉపమాన పూర్వపద కర్మధారయం. సరైన సమాధానం ఆప్షన్ 1 రూపక సమాసం.